నమస్కారం. ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చాలా పెద్ద పెద్ద మాటలే మనం చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే రైతు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. తాను రాత్రనక పగలనక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నాడు. తాను నష్టపోతామని తెలిసినా కూడా రైతు ప్రతి సంవత్సరం కూడా పంట వేస్తూనే ఉంటాడు. అయితే ఒక్కొక్కసారి ఏదైనా తాను పండించిన పంట గిట్టుబాటు ధర రాక రోడ్ల మీద పారవేసినప్పుడు అది చూసిన అంటే రైతు కష్టం తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా కళ్ళలో నీళ్లు కాదు రక్తమే వస్తుంది. అంటే రైతు ఆరుగాలం కష్టపడి రాత్రనక పగలనక ఆ పంటకి నీళ్లు పెట్టి చంటి బిడ్డను సాకినట్టు సాకి ఆ పంటను ఎంతో కష్టపడి పండిస్తాడు. కొందరైతే వర్షాధార పంటలు కూడా వేస్తారు. వర్షం పడితే ఆ పంట పండుతుంది, లేకపోతే లేదు, నష్టపోవడమే. అలాంటి పరిస్థితులు కూడా రైతు ఇలాంటి ఎన్నో కష్టాలను ఓర్చుకొని పంటలను పండిస్తుంటే అది తెలియనినట్టు ఉండే దళారులు, వారిలో కూడా కొందరు రైతులు ఉంటారు. ఎందుకంటే ఆ రైతు కష్టం తెలుసు. వారు ఏం చేస్తారంటే ఆ పంటను ఒక గోడౌన్లో దాచిపెట్టి ఆ పంట ఒక్కొక్కసారి పంట చాలా తక్కువగా ఉందని చెప్పి విపరీతంగా రేట్లను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అదే పంటలు రేట్ లేదని ఒక రైతుకు చాలా తక్కువ ధరకు అడగడంతో ఆ రైతు గిట్టుబాటు ధర రాక ఎంతో బాధపడి ఆ పంట తీసుకొచ్చి రోడ్ల మీద వేసి పశువులకి లేకపోతే రోడ్ల పక్కన పడవేయడం వల్ల ఎంతో బాధపడిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అలాగే రైతు సంక్షేమం కోసం, రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు, ప్రజలు ఒక్కసారి ఆలోచించి రైతుకి, మన రైతన్నకు న్యాయం చేయాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు మన 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ రైతు కష్టపడి పండించిన పంట వల్లనే. అయితే రైతులు ఆ పంటను అమ్మేటప్పుడు ఆ రైతుకి ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి అని ఆనందపడడు. ఎందుకంటే నేను పండించిన పంట 10 మంది తింటున్నారు అన్న సంతోషమే ఆ రైతుకు ఎక్కువగా ఉంటుంది. ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఆ కష్టాన్ని కానీ ప్రతి ఒక్క రుణం మనం తీర్చుకోలేని పరిస్థితులు ఈరోజు ఎంతైనా ఉన్నాయి. అలాంటి రైతు గుర్తు చేసుకోవాల్సిన రోజు ఈరోజు జూలై 1 రైతు దినోత్సవం, ప్రపంచ రైతు దినోత్సవంగా జరపబడుతుంది. అలాంటి రైతన్నకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. రైతుకు కృతజ్ఞత భావంతో ప్రజలు, ప్రభుత్వాలు మంచి చేసే దిశగా మన ప్రయత్నం మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన రోజుగా జరుపుకుంటున్నాం. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మన ఆరోగ్యం బాగోలేనప్పుడు మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఒక డాక్టర్. ఆ డాక్టరు లేకపోతే మన ప్రాణాలు నిలుపుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. అలాంటిది ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకోవడం విశేషం. ఒకేసారి మన ఆకలి తీర్చే రైతన్న, ఇంకా మన ప్రాణం నిలబెట్టే డాక్టర్స్ డే ఒకే రోజు రావడం మనం విశేషం. దాని గురించి, వారి గురించి మనం ఒకసారి వారిని తలుచుకొని వారికి కృతజ్ఞతలు తెలపడం ఎంతైనా మనం చేయవలసిన పని. ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ తెలియచేయండి. అందరికీ నమస్కారం.